నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. నేను మీ కార్తీక్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసులకు టీడీపీ నేత నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. అడవి తల్లిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు ఆయన. పోలవరం ప్యాకేజ్ దగ్గర నుంచి ఎన్నో ఏళ్లుగా గిరిజనానికి హక్కుగా వస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయడం వరకు జగన్ రెడ్డి ఆదివాసీలు నమ్మించి వంచారని మండిపడ్డారు. మాటలతో కోటలు కట్టడం మాని వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు ఆయన. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు నారా లోకేష్. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వీడ్కోలు సభలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆయనపై ప్రశంసలు కురిపించారు. రాజ్యసభ అధ్యక్ష స్థానంలో మన తెలుగు వ్యక్తి కూర్చోవడం ఉభయ సభల్లోని తెలుగు రాష్ట్రాల ఎంపీలు గర్వంగా చెప్పుకుంటారని తెలిపారు. ఇక పెద్దల సభను ఆయన ఎంతో హుందాగా నడిపించారని కొనియాడారు. వెంకయ్య నాయుడు సొంత జిల్లా నెల్లూరుకు చెందిన వ్యక్తిని కావడం తనకు గర్వకారణమని చెప్పారు. ఇక తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ వంటి పలు భాషల్లో వెంకయ్యకు ఉన్న పరిజ్ఞానం చాలా గొప్పదని తెలిపారు. రాజ్యసభలో పాత కొత్త అని తేడా లేకుండా సభ్యులందరికీ మాట్లాడే అవకాశాన్ని కల్పించారని ప్రశంసించారు. ఇక అనేక సభల్లో వెంకయ్య నాయుడు చేసిన ప్రసంగాలు తెలుగు ప్రజలనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో మందిని ప్రభావం చేశాయని తెలిపారు. విద్యార్థి దశలో తాను కూడా ప్రభావితమయ్యాయని తెలిపారు. ఇక 6 ఏళ్ల క్రితం తాను రాజ్యసభలో అడుగుపెట్టినప్పుడు చివరి వరుసలో కూర్చున్నా అని, అప్పుడు తనకు మాట్లాడే అవకాశం వస్తుందో రాదో అని సంశయంతో ఉన్న అతను సమయంలో అంతమందిలో తనను గురించి మాట్లాడే అవకాశాన్ని కల్పించారని చెప్పారు. ఇక 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370పై ఉద్రిక్త వాతావరణంలో చర్చ జరుగుతున్న సమయంలో ప్రాంతీయ పార్టీలకు సైతం మాట్లాడేందుకు అవకాశాన్ని ఇవ్వడం వెంకయ్య గొప్పతనానికి నిదర్శనమని తెలిపారు. ఇక క్విట్ ఇండియా ఉద్యమం లాంటి డూ ఆర్ డై ఉద్యమం అవసరం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ ఫేస్బుక్ లో ఓ పోస్ట్ ను షేర్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం లాంటిది డూ ఆర్ డై వంటి ఉద్యమం అవసరమని తెలిపారు ఆయన. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మరో ఉద్యమం అవసరం ఎంతైనా ఉందన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా గలమెత్తాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పెరిగిపోతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని దేశం నుంచి తరిమి కొట్టాలని తెలిపారు. నియంతృత్వ ప్రభుత్వాన్ని సాగనంపాలన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం వార్షికోత్సవం సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరికి నివాళులర్పిస్తున్నట్లు రాహుల్ గాంధీ ఆ పోస్టులో పేర్కొన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా, పోలవరం నిధుల గురించి మాట్లాడలేదని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. మాతృభాషలోనే పిల్లలకు విద్యను బోధించాలని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే జగన్ మాత్రం ఏకంగా ప్రాథమిక పాఠశాలల్ని ఎత్తేసే పనిలో ఉన్నారని విమర్శించారు. ఏపీలో 3 రాజధానుల ఏర్పాటు కోసం విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టడంపై రఘురామ స్పందిస్తూ అమరావతిని తరలించడం తమ వల్ల కాదని విజయసాయికి అర్థమైందని ఎద్దేవా చేశారు. ఇక అందుకే ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టి పార్లమెంటు ఆమోదం పొందాలని కోరుతున్నారని విమర్శించారు. ఇక అమరావతిని కదిలించడం అసాధ్యమని తేల్చి చెప్పారు. ఇక పార్లమెంట్లో ఇప్పటి వరకు 2 ప్రైవేటు బిల్లులు మాత్రమే పాస్ అయినట్టు రఘురామ గుర్తు చేశారు. ఇక ఎంపీ గోరెంట్ల మాధవ్ వీడియో కాలింగ్ వ్యవహారంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. గోరెంట్ల మాధవ్ వ్యవహారంలో ఇంతవరకు ఎవరూ ఫిర్యాదు చేయలేనని, ఏ మహిళ అయినా ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని సజ్జల అన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధికార ప్రతినిధి బుద్ధా వెంకన్న మండిపడ్డారు. ఫిర్యాదు చేస్తేనే మహిళలకు న్యాయం చేస్తామనడం దారుణమని విమర్శించారు ఆయన. బుల్లెట్ కంటే ముందొస్తాడంటూ ఎలివేషన్ ఎందుకు అంటూ ఎత్తిపొడిచారు. మహిళల్ని దగ్గర చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అంటూ బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు. సజ్జల వ్యాఖ్యల క్లిప్పింగ్ ను కూడా పంచుకున్నారు ఆయన. టీడీపీ తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా ఈ అంశంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గంట అరగంట అశ్లీల వీడియోలు బయటకు వచ్చాయని, అవి నిజమని అందరికీ తెలుసని పేర్కొన్నారు. అయితే ఈ వీడియోలు తమవి కాదని వాళ్లే చెప్పారట. అందుకే అవి వారివి కాదు అను ఇతగాడు సర్టిఫికేట్ ఇస్తున్నాడు. వాళ్ళు రోత అయితే ఇతడు మహారోతలా ఉన్నాడు. మొత్తానికి దర్శి ఎంపీ మాధవ్పై చర్యలేవి ఉండవని పరోక్షంగా చెప్పేశారంటూ అనిత ధ్వజమెత్తారు. ఇసుక స్పోర్ట్స్ న్యూస్ చూద్దాం. బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పసిరి జోరు కొనసాగుతుంది. టేబుల్ టెన్నిస్ క్రీడాంశంలో పురుషులు సింగిల్స్ స్వర్ణం భారత్ ఖాతాలో చేరింది. ఇక తెలుగు తేజం ఆచంట శరత్ కమల్ టీటీడీలో విజేతగా నిలిచారు. ఇవాళ జరిగిన ఫైనల్లో శరత్ కుమార్ 11-13, 11-7, 11-2, 11-6, 11-7 తేడాతో ఇంగ్లాండ్కు చెందిన లియామ్ పిచ్ పోర్ను ఓడించారు. ఇదే ఈవెంట్లో భారత్కు చెందిన జ్ఞానశేఖర్ను కాంస్యం లభించిందట. ఇక బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లోనూ స్వర్ణం భారత్ ని వరించింది. భారత జోడీ సాత్విక్
సాయిరాజ్ రంకిరెడ్డి అలాగే చిరాగ్ శెట్టి భారత్ ఖాతాలో మరో పసిని చేర్చారు. ఫైనల్లో సాత్విక్ చిరాగ్ జోడీ 21-15, 21-1తో ఇంగ్లాండ్ చెందిన బెన్ లేన్ అలాగే షాన్ వెండీ జోడీని చిత్తు చేశారు. తద్వారా బ్యాడ్మింటన్ క్రీడాంశంలో భారత్ కు 3వ స్వర్ణం అందింది. ఇప్పటికే మహిళల సింగిల్స్ లో పివి సింధు, పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ పసిడి పతకాలు సాధించడం తెలిసిందే. కాగా బర్మింగ్ హోమ్ క్రీడల్లో భారత్ ఖాతాలోకి స్వర్ణాల సంఖ్య 22కు పెరిగింది. ఇక మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరిగినా ప్రభుత్వానికి పట్టడం లేదని టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. మహిళలు ఫిర్యాదు చేస్తేనే చర్యలు సజ్జల అనడం సరికాదన్నారు. ఇక సత్యసాయి జిల్లాలో ఓ మహిళపై 3 అత్యాచారానికి పాల్పడ్డారని మండిపడ్డారు ఆయన. బాధిత మహిళ పిఎస్లో ఫిర్యాదు చేస్తే అత్యాచారం కేసు నమోదు చేయకుండా తగాదా కేసు పెట్టి పోలీసులు చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైసీపీ నేతల ఒత్తిడితో కేసును తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించారని ఆరోపించారు. నిందితులకు సహకరిస్తున్న వైసీపీ నేతలను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక గిరిజనులకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన సంక్షేమం, హక్కుల పరిరక్షణకు టీడీపీ తొలి నుంచి కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేయాలని సూచించారు ఆయన. ఇక జీవో పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రయత్నం చేయకపోవడం విచారకరమన్నారు. గతంలో టీడీపీ ప్రవేశపెట్టిన బైక్ అంబులెన్స్లను ఇప్పుడు లేవన్నారు. మొబైల్ అంబులెన్స్ సేవలు కూడా ఇప్పుడు లేవని పేర్కొన్నారు. గిరిజనుల సాంప్రదాయిక భూములు గిరిజన తెగలకే దక్కాలని చెప్పారు. కాపాడాల్సిన ప్రభుత్వం గిరిజన భూములు అక్రమ జోరుగా సాగుతుందన్నారు. ఇక బాక్సైట్ తవ్వకాలు ఒప్పందాలను 2016లో తమ ప్రభుత్వం రద్దు చేసిందని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు లేటరైట్ ముసుగులో బాక్సైట్ దోపిడీ జరుగుతుందని ఆరోపించారు ఆయన. ఇక బాక్సైట్ దోపిడీ కోసం అడవులు నరికి ఆగమేఘాల మీద రోడ్లు వేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే వేగంతో రాష్ట్రంలో ఇంకెక్కడైనా కిలోమీటర్ రోడ్డు వేశారా అని ప్రశ్నించారు ఆయన. తాగునీటి సరఫరాకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయట్లేదన్నారు. ఇప్పటికైనా గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక వచ్చే ఫిబ్రవరిలో వైజాగ్ లో భారీ సదస్సు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన టార్గెట్ గా అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామికవేత్తలను, కార్పొరేట్ సంస్థలను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. 3 రోజుల పాటు నిర్వహించాలని అనుకుంటున్న ఈ సదస్సులో ముందులో జాతీయ స్థాయిలో ప్రముఖ కంపెనీలను, తర్వాత అంతర్జాతీయంగా బాగా పాపులర్ కంపెనీలకు ఆహ్వానాలు పంపాలని నిర్ణయించారు. ఇక తమ సదస్సు విజయవంతం అయ్యేందుకు సహకరించాలని ఢిల్లీలోని ఇన్వెస్ట్ ఇండియా విభాగాన్ని రాష్ట్రంలోని పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన రిక్వెస్ట్ చేశారు. ఇక దేశంలోని విదేశీ పరిశ్రమలు ఏవి రావాలన్నా ముందుగా సమాచారం అందేది ఇన్వెస్ట్ ఇండియా విభాగానికి. విభాగం కేంద్రంలోని భారీ పరిశ్రమల శాఖల్లోని పెట్టుబడులు, ట్రేడ్ అండ్ ప్రమోషన్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సో ఈ విభాగంలో అనుసంధానం అవటం ద్వారా అంతర్జాతీయ స్థాయిలోని పరిశ్రమలను ఆకర్షించొచ్చని ప్రభుత్వం అనుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించి పెట్టుబడులు ఆకర్షణకు ఎలాంటి సదస్సులు నిర్వహించలేదు. ఇదే విషయమై ఈ మధ్యనే దావోస్ లో జరిగిన 3 రోజుల సదస్సుకు హాజరైన విషయం తెలిసిందే. ఇప్పటికే జాతీయ స్థాయిలోని కొందరు పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు. నెల్లూరు, శ్రీ సిటీ, కాకినాడ, రాజమండ్రి, కడప, కర్నూలు లాంటి ప్రాంతాల్లో కొన్ని మధ్య తరహా, కొన్ని భారీ పరిశ్రమల యూనిట్లు శంకుస్థాపనలు చేసుకోవటమో లేకపోతే ఉత్పత్తిని ప్రారంభించటమో చేశాయి. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించి వచ్చే ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రముఖంగా హైలైట్ చేసుకోవచ్చని జగన్ భావిస్తున్నారు. ఇక అందుకని ఒకవైపు ఇన్వెస్ట్ ఇండియాతో టైఅప్ చేసుకుంటూనే మరోవైపు వైజాగ్ లో పెట్టుబడుల సదస్సుకు ప్లాన్ చేస్తున్నారు. 1-2 నెలల్లో జగన్ తన క్యాంప్ ఆఫీస్ ను వైజాగ్ లో ఏర్పాటు చేసుకుని వారంలో 3 రోజులు అక్కడే ఉండబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసింది. కాబట్టి తన పాలనకు అన్ని విధాలుగా అనువుగా ఉంటుందనే వైజాగ్ పై దృష్టి పెట్టినట్టు అర్థమవుతుంది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్ చుట్టూనే తెలంగాణ రాష్ట్ర రాజకీయం తిరుగుతుంది. మిగిలిన అంశాలు ఎంత కఠినమైనా సరే తాను నేర్చుకోవాల్సిన వాటికి సంబంధించిన వివరాలను కేసీఆర్ చాలా శ్రద్ధతో అధ్యయనం చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ రేసులో ఉండకూడదన్న ఆలోచనలో ఉన్నట్టుగా చెబుతున్నారు. దీనికి కారణం ఆయన జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెట్టడమే. జాతీయ ప్రణాళికతో పాటు తన రాజకీయ వారసుడికి అధికార బదిలీ చేయాలన్న లక్ష్యమే దీని కారణంగా చెబుతున్నారు. అనంతరం ఢిల్లీకి వెళ్లాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంతోనే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి ఆయన పోటీ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు ఇన్ఫర్మేషన్. ఇప్పటికే సీఎం కేసీఆర్ పోటీ చేసే చోటు నుంచి తాను పోటీ చేస్తానని, ఆయన్ను ఓడిస్తానంటూ బీజేపీ నేత ఈటెల రాజేందర్ నోటి నుంచి సంచలన కామెంట్లు రావడం కూడా మనం విన్నాం. ఈటెల మాటల్లోనే కాకుండా తనకు తానే గజ్వేల్ నుంచి తాను పోటీ నుంచి తప్పుకోవాలన్న ఆలోచన కేసీఆర్ చేసినట్లుగా చెబుతున్నారు. ఎంపీగా బరిలోకి నిలిచేందుకు సురక్షిత స్థానం మీద కసరత్తు చేపట్టి చివరకు మెదక్ను ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తుంది. షెడ్యూల్ ప్రకారం చూస్తే వచ్చే ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఒకవేళ ముందస్తుకు వెళ్లాల్సి వస్తే మరో 6 నెలల వ్యవధిలోనే ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. తాను మెదక్ ఎంపీగా బరిలోకి దిగనున్న వేళ ప్రస్తుతం ఆ స్థానాన్ని సిట్టింగ్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డికి ఈసారి లోక్సభకు కాకుండా అసెంబ్లీ నుంచి బరిలోకి దింపుతారని తెలుపుతున్నారు.
ఇంకా భారత రాజకీయాలు భవిష్యత్ మొత్తం ఢిల్లీలో ముడిపడి ఉండేలా కేసీఆర్ ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. మరి కాలం ఆయన అనుకున్నట్లుగా ఎన్నింట్లో సహకరిస్తుందో వేచి చూద్దాం. గతంలో జరిగిన పొరపాట్లు ఈసారి పునరావృతం కాకుండా అద్యంతం ఆధిపత్యంగా చలాయిస్తూ ఆడిన భారత షట్లర్ పివి సింధు తొలిసారి కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్షిప్ గా నిలిచారు. ఈ క్రీడల చివరి రోజు సోమవారం జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో 3వ ర్యాంక్ సింధు 21-15, 21-13తో 13వ ర్యాంకర్ 2014 గేమ్స్ స్వర్ణ పతక విజేత విషెల్లీ లీ కెనడాపై గెలిచారు. ఇక 2014 గేమ్స్ సెమీఫైనల్లో విషెల్లీ లీ చేతిలో ఓడిన సింధు 2018 గేమ్స్ సెమీఫైనల్లో విషెల్లీ లీని ఓడించి ఫైనల్ చేరి తుది పోర్లో సైనా నెహ్వాల్ చేతిలో పరాజయం పాలయ్యారు. మూడోసారి మిషెల్లీ లీపై గెలుపుతో సింధు విజేతగా నిలిచారు. చివరిసారి 8 ఏళ్ల క్రితం సింధును ఓడించిన మిషెల్లీ ఈసారి తన ప్రత్యర్థికి అంతగా పోటీనివ్వలేకపోయింది. ఇక తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ వేగంగా కొనసాగుతుంది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా వివిధ పార్టీల నేతలపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కాంగ్రెస్ కు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్ లో కాంగ్రెస్ ను వీడారు. శ్రవణ్ బీజేపీలో ఇప్పటికే చేరిపోగా అమిత్ షా సమక్షంలో కాషాయ కండువ కప్పుకోవడానికి కోమటిరెడ్డి సిద్ధమవుతున్నారు. మరోవైపు సినీ తారలు కూడా బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారు. ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరబోతున్నారు. ఇక బీజేపీ నేత ఈటెల రాజేందర్ తో జయసుధ భేటయ్యారు. ఆమెతో కొన్ని మాటలు ఈటెల చెప్పారు. సో ఈటెల కొన్ని రోజులుగా సంప్రదింపులు జరిపారు. ఈ నెల 21న అమిత్ షా మునుగోడులో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో అమిత్ షా సమక్షంలో జయసుధ పార్టీ కండువ కప్పుకున్నారు. ప్రముఖ సినీ నటి విజయశాంతి ఇప్పటికే బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు జయసుధ కూడా బీజేపీలో చేరితే ఆ పార్టీ సినీ గ్లామర్ మరింత పెరుగుతుంది. 2009లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి జయసుధ ఎమ్మెల్యేగా నిలిచారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ గుడ్ బై చెప్పి 2016లో టీడీపీలో చేరారు. 2019లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. గత కొన్ని కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న జయసుధపై దృష్టి సారించిన బీజేపీ చివరకు పార్టీలో చేరేలా ఆమెను ఒప్పించారు. ఇసుక వెదర్ అప్డేట్ చూద్దాం. వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి స్థిరంగా కొనసాగుతుంది. ఒడిశా, ఛత్తీస్గఢ్ వైపు కదులుతూ రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున విస్తరించింది. దీనికి నైరుతి రుతుపవన ద్రోణి కూడా తోడైంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం సోమవారం రాత్రి వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాంధ్రలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం సూచించింది. ఇక భారత దిగ్గజ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం సాధించారు. బర్మింగ్ హోమ్ లో జరుగుతున్న గేమ్స్ లో మహిళల సింగిల్స్ విభాగంలో కెనడా క్రీడాకారిణి మిచెలీని ఓడించిన పివి సింధు కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించారన్న తన కలను సొంతం చేసుకున్నారు. పివి సింధు బంగారు పతకం గెలవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. పివి సింధును కేసీఆర్ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు చెందిన క్రీడాకారులు ఈ విధంగా పతకాలతో దేశానికి, రాష్ట్రానికి పేరు తేవడం గర్వించదగిన విషయమని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు గ్రీన్ మెట్రోస్ హరితవనం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.